నిన్ను రోడ్డు మీద చూసిన తిలక్కాయతు, నేను రోమియోగా మారిన తిలక్కాయతు. అది నేను చెప్పను, చెప్పినా మీకు అర్థం కాదు. ఇక మొదలెడదామా? ఎక్కడికి వెళదాం? ఏమో నీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. లంజూరు గుంపలో పడేనా? వేసుకోండి అమ్మా, వేసుకోండి. ఎందిరా పొడా, ఎందిరా పొడి, ఎందిరా పొడా, ఎందిరా పొడి. నిన్ను చెప్పు తీసుకో కుదుర కుడుక, నిన్ను చూస్తే నాకు కుడుకడమంట అంటే. పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా, ఏం పనులురాయి, ఏం పనులురాయి. తువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం. వా, ఏమి తేజస్సు బిడ్డ. సోమరాజ్ కళ్ళలో బాధ కనిపించింది కానీ నా కళ్ళలో బేవ కనిపించలేదా? అరే అరే క్లియర్ గా అనిపిస్తుంది రా. అవునా, మంచిదేగా కుక్కోండి. అలా చేస్తే హెల్త్ కూడా చాలా మంచిదండి కదా, ఏదో న్యూస్లో చూసాను. తగ్గేదలే. అయ్యో, అది చూపించిన మూడు పాడు చేయకు. రేపు బిఫర్ బ్లాక్ రా, నువ్వు వైట్ అండ్ వైట్ దిల్లుకున్న సూపర్ మ్యాన్ రా. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. అంటే అది స్వామి తొడకూడదు స్వామి, ఫీలింగ్స్ జాస్తి. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా తన మొహం మీద పారేస్తాను. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. ఒక్కొక్కో ముందు ఎంచుకోండి. ఆగలేకపోతున్నాను సార్. అంత టెంప్టింగ్ గా ఉందా? అయితే 15,000. 15,000. నీ ముఖం చూసి పడతారేమో మంచి మంచి అమ్మాయిలు, కానీ అదే మన ముఖం చూస్తే మంచి మంచి పోలీసులు గుర్తుపడతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు బాగా నచ్చినాదబ్బి. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పచ్చ ఉంటది పసుపు, పచ్చ ఉంటది పసుపు. మా బామ్మరాలు జోలికి వస్తే ఎర్ర ఉంటది కారం. తెలిసే కదా, పక్క రైడర్ రకేష్ జీరో. డబ్బున్నప్పుడు వాడుకుని వదిలేసే అమ్మాయి కాదురా, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే అమ్మాయిరా నా పిల్ల. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చిన్ని చిన్ని గుండెలో పొంగుతున్న ఆశలను చూడనా, చిన్నదాని చూపులు. అదే మ్యాజిక్. ఓకే, మామ కనిపించిన ప్రతి బొక్కలో ఉల్లి పెట్టావనుకో తీసుకెళ్లి, డాక్టర్లు కూడా ఐడెంటిఫై చేయలేని జబ్బులు వస్తాయి, జాగ్రత్త. అది కూడా ఒక విధంగా కరెక్టే అనుకోండి. వాస్తుగా పెంచాలి అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఒక్క అవకాశం కావాలి, ఒక్కటి. నా జోలికొచ్చిన ఊరుకుంటా కానీ నా క్యారెక్టర్ జోలికొస్తే మాత్రం
చంప పగిలిపోద్ది బ్రో. గుంట మంచి పొంగు మీద ఉంది. ఎవడో వచ్చిండు ఇంట్లో బియ్యం బస్తా ఎత్తుకొని పోయిండు. అది కొనాలంటే 1500. ఏడ తేవాలి నేను? లోపలేం లేదు డొల్లా. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అమ్ముతారు, డీజిల్ అమ్ముతారు. మరి ఎందుకు అందరూ పెట్రోల్ బంక్ అని అంటారు? డీజిల్ బంక్ కూడా నేను అనొచ్చు కదా. అలా ఎందుకు అన్నారు? మీకేమైనా తెలుసా? కింద కామెంట్ చేయండి. అది కూడా కరెక్ట్ కదా సార్. ఎంత కసిగా ఉన్నదే. ఓ తిప్పేసుకోకో లూజ్ అయిపోద్ది. లోపలేం లేదు డొల్లా. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. మనసు మనసు కలిపితే ముద్దులెడతానన్నాడే, మనసు మనసు కలిపితే ముద్దులెడతానన్నాడే. శ్రీవారి సరసాలు అన్నిటితో జలకాలు. చిచి అబ్బా కోడ ఎదిరిందిరా. అన్ని అబద్ధాలు చెప్పు. ఇంకా చాలు. నేను మార్చాలనుకోవడం నా తప్పు. నువ్వు అన్నది నిజమే. నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలి ఏంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ హలో, నేను కొత్త ఫోన్ కొన్నారా? ఏం ఫోను? మాట్లాడే ఫోను. ఎరా ఎర్రి కుక్క, అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రేమలో పడితే కష్టాలుంటాయి, కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఈ కష్టాలు కన్నీళ్లు మనకెందుకులే అనుకుని ఇద్దరు ఎదవలే అయిపోయి.